ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని సబేష్. ఈరోజు నేను బొటానికల్ గార్డెన్ పక్కనున్న విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చాను. ఇక ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుందంట. నేను కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నా. కమాన్. ఎంట్రీ ఫీజు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 40 రూపీస్ per person. రండి. టోటల్ 7 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. విర్చువల్ సఫారీ, కిడ్స్ ఏఆర్ లైబ్రరీ, విఆర్ కయాక్, విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్, ఆర్బిట్, 9D సినిమా, 360 ఇండోర్ థియేటర్, ఇవన్నీ ఈ వీడియోలో 9గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తారండి. చాలా బాగుంది స్పేస్ అయితే. నేను అక్వేరియం బోటింగ్ కూడా తీసుకుంటున్నాను. చాలా బాగుంది. నాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, రియల్ స్పేస్లో ఉన్నట్టు ఆస్ట్రోనాట్స్ కనిపించారు. చాలా బాగుంది. ఇంకా మేము ఎర్త్, మార్స్, జూపిటర్ అన్నీ కనిపించాయి. నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇప్పుడు నేను బోటింగ్ వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను అంటార్క్టికా బోటింగ్లోకి వచ్చాను. చాలా బాగుంది. నేనే అక్కడ ఉన్నట్టు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. పెంగ్విన్స్, వేల్స్ అండ్ షార్క్స్ చాలా ఉన్నాయి. అంటే వాటర్స్లో ఆడడానికి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్వేరియం ఆడడం చాలా బాగుంది. విఆర్ ఎక్స్పీరియన్స్ రియల్గా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. షార్క్స్, ఫిషెస్, రాక్స్ చాలా చూసాను. వాళ్ళు ఏదన్నా ఇక్కడ సేవ్ చేసిస్తారు, మనం అది ఆడితే చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా వైల్డ్ లైఫ్ సఫారీకి వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఆడాలి. నాకు చాలా బాగుంది.
వచ్చింది. హెడెస్ట్ బ్యాటరీ వేరే లో అంట. అయిపోయిందా? సో ఫ్రెండ్స్, నేను నేచర్గా వెళ్ళిన చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నిజంగా ఆ ఫారెస్ట్లో ఉన్నట్టు జిరాఫీస్, ఎలిఫెంట్స్, రైనోస్, చాలా యానిమల్స్ కనిపించాయి. ఈవెన్ స్క్విరల్స్ ఆల్సో చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా వైల్డ్ సఫారీకి వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది. విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ చాలా బాగుంది. చాలా థ్రిల్లింగ్, ఎక్సైటింగ్గా ఉంది. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడన్నా సెకండ్ టైం కూడా రావాలి. ఇంకా నేను ఫస్ట్ ఎంట్రన్స్లో నేను బస్ రైడ్ ఎక్కాను. VR ఎక్స్పీరియన్స్తో సహా మంచిగా బాగుంది. ప్లస్ నేను 9D సినిమాకి వెళ్ళాను. మంచి థ్రిల్లింగ్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్లస్ నేను నేచర్ వాక్, అంటార్టికా రైడ్ బస్ మీన్స్ అంటార్టికా బోటింగ్, ప్లస్ నేను మాత్రం నాకు చాలా బాగుంది. ఏంటంటే స్పేస్, ఇంకా అక్వేరియం, ఈ 4 మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంది. నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా చుట్టూ మొత్తం నేచర్ వాక్ అని చాలా బాగుంది. మీరు కూడా రండి. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.